హాయ్ గైజ్, ఫైనల్లీ ల్యాప్టాప్ అయితే కరెక్ట్ చేసుకోవడానికి వచ్చిన. నాకు మార్నింగ్ మెసేజ్ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చి పిక్ చేసుకోమని చెప్పాడు. నేను అంటే పిక్ చేసుకోమని చెప్పగానే నేను ఫుల్ టెన్షన్ అయిపోయినా, ఏమైనా అయ్యి ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే బిల్ 60,000-70,000 వరకు చెప్పారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు. మస్తు టెన్షన్ అయిపోయింది. రేపు వచ్చిన ల్యాప్టాప్ తీసుకొని వచ్చారు. జస్ట్ కనెక్టివిటీ ఇష్యూ అంట, ఏం కాలేదు. ఈవెన్ లిక్విడ్ డ్యామేజ్ కూడా బయట పడలేదు. అది పెద్ద ప్లస్ పాయింట్. ల్యాప్టాప్ ఇచ్చేసిన మొత్తం సెట్ అయిపోయింది. సూపర్ హ్యాపీ. రూపాయి కూడా బిల్ కాలేదు. బట్ ఒకటి బాగా డిస్టర్బింగ్ ఫీల్ ఏంటంటే, యాపిల్ కేర్ తీసుకుంటే బాగుంటుండే అని అనిపించింది ఆ మూమెంట్ లో. ఎందుకంటే యాపిల్ కేర్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది, తక్కువ ప్రైస్ లో అయిపోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా. ఇంత చిన్న ఇష్యూకి ఫుల్ టెన్షన్ పడిపోయినా. సో ఈరోజు సాటర్డే కదా, ఫస్ట్ సాటర్డే ఫిబ్రవరి వెళ్తున్నాం. ల్యాప్టాప్ బ్యాగ్ ఏం తీసుకురాలేదు, జస్ట్ బైబుల్ బ్యాగ్ తీసుకొని వచ్చేసినాం. ఇప్పుడు వెళ్ళి డేని ఫినిష్ చేద్దాం. ఇప్పుడే హెబ్రోన్ దగ్గరకు వచ్చేసిన. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ స్పెండ్ సమ్ గుడ్ క్వాలిటీ స్పిరిచువల్ టైం. లెట్స్ గో. సో గైస్, నాకు ద టైమ్ ఈస్ 11, ఆల్మోస్ట్ 11 క్రాస్ అయింది. సో హెబ్రోన్ లో మీటింగ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ చర్చ్ కి వచ్చేసిన. అడ్మిట్ అది చేసిన. అండ్ దెన్ హియర్ కమ్స్ ఆర్ ప్రోడక్ట్. నేను అసలు దీని గురించి ఎంత టెన్షన్ పడ్డా అంటే, లైక్ అయిపోయింది. ఇంకా ఫోన్, వాచ్, బడ్స్ 3 అమ్మేసి అయినా సరే దీన్ని సెట్ చేసి చేయాలి. బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయినా. ఎందుకు అన్ని అమ్మేసి దీనికి పెట్టాలని అనుకున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని యాపిల్ డివైసెస్ తో కంపేర్ చేస్తే ఇదే చాలా ఎఫిషియెంట్ గా నేను యూజ్ చేసింది. అన్నిటికంటే ఎక్కువ నేను దీన్నే వాడుతున్నా. ఎందుకంటే ఇది ఇచ్చే పవర్ అట్లాంటిది. ఈవెన్ ఎయిర్ అయినా సరే గానీ నాకు ఏ రోజు లాగ్ అనిపించలే, ఏ రోజు స్టక్ కాలేదు. విండోస్ నుంచి వచ్చినా కదా, విండోస్ ఉండే లాగ్స్ అవన్నీ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలుసు. మైండ్ లో ఉండిపోయింది. ఇంకా 100% ఫిక్స్ అయిపోయినా. అయిపోయింది దీని పని, అన్ని డివైసెస్ అమ్మేసేయాలని చెప్పి. బై గాడ్స్ గ్రేస్ నా ప్రార్థన విన్నాడు. చిన్న కనెక్టివిటీ ఇష్యూ అని చెప్పిండు, రిజాల్వ్ అయిపోయింది అన్నట్టు. కరెక్ట్ 3 days లో ఇచ్చేస్తా అన్నాడు. 3 days తర్వాత ప్రాబ్లం ఏందని చెప్తా అన్నాడు. కరెక్ట్ 3 days టైం తీసుకున్నారు, ఇచ్చేసినారు. హైలైట్ ఏంటంటే, కరెక్ట్ ఈ స్పేస్ లో 1 liter వాటర్ పడ్డాయి. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ లాజిక్ బోర్డ్, మదర్ బోర్డ్ ఉంటుంది. సో కరెక్ట్ ఇక్కడ పడ్డాయి వాటర్, మొత్తం స్పిల్ అయిపోయినాయి. ఇదంతా నా సగం హెల్ప్. నేను అసలు మొత్తం చాట్‌జిపిటి నుంచే తీసుకున్నా. చాట్‌జిపిటి చెప్పినట్టు చేసిన క్లియర్ గా. లైక్ దాంట్లో వాటర్ అంతా డ్రై అయిపోయిన వరకు ఏడికి తీసుకెళ్ళకు. సో కొన్ని టిప్స్ ఇచ్చింది అనమాట. అసలు దాన్ని ఎందుకు నమ్మినో తెలియదు ఆ టైంలో. కానీ ప్రతి ఒక్క ఇన్పుట్ ఇచ్చేసిన, అన్ని క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేసేసింది. మొత్తం మీద అది చెప్పినట్టు చేసిన, వాడి దగ్గరికి తీసుకొని పోయినా. సో అండ్ సో అని ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడు చెక్ చేసినారు, క్లీన్ చేసి ఇచ్చేసినారు. సీరియస్లీ ఏఐ ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత అక్యురేట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది అర్థం కాదు. అది చెప్పినట్టు చేసిన ఒక్క 1 రూపీ కూడా నాతో పెట్టేయలేదు అది పైసలు. అసలు అదే పెద్ద అన్నిటికంటే హైలైట్. అది మీరు కూడా ఇట్లా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కామెంట్స్ లో చెప్పండి నాకు. ఇట్లా రిజాల్వ్ చేసుకున్నారు ఆ ప్రాబ్లమ్ ని. ఇట్ మే బి విండోస్ ఆర్ మ్యాక్బుక్. షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ డౌన్ ఇన్ ద కామెంట్స్. సో ఇట్లా లైఫ్ లో నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కానీ, కొన్ని మెమరీస్ కానీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా యూట్యూబ్ లో. ఇలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.